పవన్ కళ్యాణ్ కోడి చెరువుని కబ్జా చేశాడా? హైదరాబాద్ శివారు ప్రాంతం జెన్నివాడ విలేజ్ దగ్గర ఉన్నటువంటి కోడి చెరువు దగ్గర 706 సర్వే నెంబరు, అది ఎఫ్టీఎల్ ప్రాంతం, బఫర్ జోన్ ప్రాంతం. దాన్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులు తెలంగాణ చాలా బలంగా మాట్లాడుతున్నారు. దానికి నిన్న పవన్ కళ్యాణ్ తనదైన కౌంటర్ ఇచ్చాడు. నిజంగా అది కబ్జా చేసిన భూమి అయితే, అది ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం సర్వే చేసి తీసేసుకోవచ్చు, అది ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు అనేది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అనేది చాలామంది విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అసలు కబ్జా అంటే ఏంటి? కబ్జా అనే దాన్ని ఏమంటారు? మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నా ఉద్దేశంలో, నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు కబ్జా అంటే ఏంటంటే ఆక్రమించుకొని అనుభవించటం. అది ప్రభుత్వ భూమి అయినా కావచ్చు, ప్రైవేటు వ్యక్తి భూమి అయినా కావచ్చు. ఆక్రమించుకొని అనుభవించేదాన్ని కబ్జా అంటారు. అంతే కదా? ఇంకేమైనా డెఫినేషన్ ఉందా? కామెంట్ చేయండి కొద్దిగా. నాకు తెలిసినటువంటి నిర్వచనం అయితే కబ్జాకి ఇదే, ఆక్రమించుకొని అనుభవించడం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కొన్నట్టుగా రికార్డులు ఉన్నాయి. ఎవరైతే పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని చెప్తున్నారో వాళ్ళు కూడా చూపిస్తున్నారు. ఏదో 2.5 కోట్లకి పవన్ కళ్యాణ్ ఈ భూమిని కొనుక్కున్నాడు, 10 ఎకరాలు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి కొనుక్కున్న తర్వాత అమ్మినతను అమ్మినా అని చెప్తున్నాడు, కొన్నతను కొన్నా అని చెప్తున్నాడు. మరి ఇక్కడ కబ్జా ఎక్కడుంది? అమ్మినోడు అమ్మినా అని చెప్తున్నప్పుడు, కొన్నోడు కొన్నా అని చెప్తున్నప్పుడు కబ్జా అనే పదం ఎక్కడుంది? కాకపోతే అడగాల్సినటువంటి ఒక వాల్యూడ్ పాయింట్ ఏంటంటే, ఆ ఎఫ్టీఎల్ భూమిని, బఫర్ జోన్ భూమిని, సి పట్టా భూమిని, సికం భూమిని అమ్ముకోటాలు కొనుక్కోటాలు ఉంటాయా? ఇదొక్కటే వ్యాలిడ్ పాయింట్. ఈ కబ్జా అనేది ఇన్వాలిడ్ పాయింట్. ఆ భూమి అమ్మేవాడు అమ్మొచ్చా, కొనేవాడు కొనొచ్చా? ఇదొక్కటి మాత్రం వ్యాలిడ్ పాయింట్. ఈ పాయింట్ చుట్టూ చర్చ నడవాలి. కానీ పవన్ కళ్యాణ్ని బదనాం చేయడం కోసం కబ్జా 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 అని నడిపిస్తున్నారు. కబ్జా కాదు. ఎఫ్టీఎల్ ప్రాంతం అంటే ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే వర్షాకాలంలో వర్షాలు బాగా పడ్డప్పుడు, చెరువులోకి నీరు బాగా వచ్చినప్పుడు, చెరువు ఎంత భాగం అయితే పూర్తిగా నిండిపోతుందో అంత భాగాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. పొద్దాక నీరు ఆ చెరువు నిండా ఏమి ఉండవు. మళ్ళీ చెరువు ఆ వర్షపు నీరు తగ్గిన తర్వాత, వరద నీరు తగ్గిన తర్వాత ఆ చెరువులో వాటర్ కూడా కుంచుకుపోద్ది. అప్పుడు మా ఊరి చెరువు మిగిలిద్ది. ఇప్పుడు ఎప్పుడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండా వాటర్ ఉండవో ఆ చెరువు పక్కనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఏ ఊళ్ళోనైనా చూడండి, చెరువుల పక్కన, వాగుల పక్కన, వంకల పక్కన మోటార్లు పెట్టుకోనో, ఇక్కడ కాలువల ద్వారానో రకరకాల మార్గాలు రైతులు వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ఏ ఊరైనా వెళ్ళండి, ఏ చెరువు పక్కనైనా చూడండి, ఇక్కడ కూడా వ్యవసాయమే చేస్తున్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏమైనా కమర్షియల్కి ఉపయోగించి ఏమైనా బిల్డింగ్లు కట్టి అమ్ముతున్నారా? ఏమైనా రెంట్కి ఇస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా? కాదు. ఎప్పుడో 2014 ముందు కొన్న భూమి, అది కూడా కొంతమంది రైతుల నుంచి కొన్న భూమి. కొన్నట్టు సేల్ డీడ్ ఉంది, వాళ్ళు దాన్ని కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్ అన్నోళ్ళు కూడా చూపిస్తున్నాడు సేల్ డీడ్ని. అంటే సేల్ డీడ్ ప్రకారం కొంతమంది రైతుల నుంచి పవన్ కళ్యాణ్ కొన్నాడు. ఆ రైతులు కూడా చెప్తున్నారు మేము పవన్ కళ్యాణ్కి అమ్మినమని. జెన్నివాడ మాజీ సర్పంచ్ వాళ్ళంతా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మేము అమ్మిన మాట వాస్తవం అని. మరి ఆ రైతుల పేరుతో అసలు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎట్టయింది? ఆ రైతులు పవన్ కళ్యాణ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్న భూమి అనుకోనే కొనుక్కొని ఉంటాడు పవన్ కళ్యాణ్ ఆ 706 సర్వే నెంబర్ని చూసుకొని. ఏదో టెక్నికల్ పాయింట్ పట్టుకొని పవన్ కళ్యాణ్ని కబ్జా పరుడుగా చిత్రీకరించి ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి వస్తున్నాడని ఒక భయం, తెలంగాణలో సనాతన ధర్మాన్ని ఏమైనా ప్రమోట్ చేస్తాడని ఒక భయం. ఇప్పుడు మాట్లాడచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనొచ్చు అనే పాయింట్ మాట్లాడితే నేను ఎక్కడా వ్యతిరేకని కాదు. ఎఫ్టీఎల్ ప్రాంతంలో, బఫర్ జోన్లో అది కొనుక్కొని పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉంచుకోవచ్చా అనే దానికి వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఒక 2 రాజకీయ పాయింట్ మర్చిపోకూడదు. అది కబ్జా కాదు. పైగా దాన్ని కమర్షియల్గా పవన్ కళ్యాణ్ ఉపయోగించట్లేదు. ఆవులు పెంచుకుంటున్నాడు, కొంత మొక్కలు ఏదో నాటుకొని అది ఫామ్ కింద ఉపయోగిస్తున్నాడు. ఫామ్ కింద ఉపయోగించవచ్చు. చట్టాల ప్రకారం, రూల్స్ ప్రకారం కూడా కమర్షియల్ భవనాలు కట్టకుండా వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధానికి ఉపయోగించుకోవచ్చు. దానికి ఉపయోగిస్తున్నాడు. అది ఆ భూమి కాడికి పోయి కూడా చూపించారు కదా వాళ్ళు. ఆ భూమి కాడికి పోయి ఏమైనా కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నట్టు ఏమైనా చూపించారా? చూపించలేదుగా. అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం ఉందండి. సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడికి, తిరుపతి రెడ్డి ఆయన పేరు, ఆయనకి
దుర్గం చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఆర్ ప్రాంతంలో మీ ఇల్లు కమర్షియల్ భవనం, ఆ నివాసం ఉండే భవనం అది కాంక్రీట్ మీరు ఇల్లు కట్టుకుని ఉంటున్నారని హైదరాబాద్లో నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు ఆ బిల్డింగ్ని కూల్చలేదు. దాన్ని ఎవరైనా అడుగుతారా? అడగరు. చాలా పామ్ హౌజులు జెన్నివాడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో మొత్తంగా అన్ని చుట్టుపక్కల మొత్తం కూడా చెరువును ఆక్రమించి కట్టారు డైరెక్ట్గా అని చెప్పేసి చాలామంది మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కంప్లైంట్ ఉన్నాయి, కేటీఆర్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. పామ్ హౌజులు కట్టారు డైరెక్ట్గా అని. మరి వాళ్ళ పామ్ హౌజులు ఇంతవరకు కూల్చలేదు, దాని మీద ఎవడు అడిగేవాడు ఉన్నాడు. రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించాడు, కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అటు కేసీఆర్ ప్రభుత్వంలో లక్షలాది హైదరాబాద్ భూములు కబ్జా గురిపడ్డాయి, తెలంగాణ భూములు కబ్జా గురిపడ్డాయని. మరి దాని మీద ఆ భూముల మీద ఎంక్వైరీ జరిగి ఆ భూములను వెనక్కి తీసుకున్నారా అడిగేవాడు ఉన్నాడు. లక్షలాది ఎకరాలని రేవంత్ రెడ్డి చెప్పిన మాట, నా సొంత మాట కాదు అది. సరే లక్షలాది కాదు, వేలాది, దాని మీద అడిగేవాడు ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు చెరువులు ఆక్రమించి కడుతున్నాయి అనేటువంటి విమర్శలు ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ చేసేవాడు ఉండడు, అడిగేవాడు ఉండడు. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ చెరువులో ఉందంటారు. మరి ఏమైంది? ఆ మల్లారెడ్డి కాలేజ్ ఇంకా అట్నే ఉందిగా. ఆ ఫాతిమా కాలేజు అది చెరువులోనే కట్టారంటారు. మరి ఏమైంది? ఆ ఫాతిమా కాలేజ్ ఇంకా అట్నే ఉందిగా, నడుస్తూనే ఉందిగా. ఇవన్నీ ఎవడు అడగడు. పవన్ కళ్యాణ్ మీద మాత్రం పడిపోతారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఫేమ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ మనకు రాజకీయ వ్యతిరేకి, రాజకీయంగా అతను బదనాం చేయాలి. ఏమో అది కూడా మరి కబ్జా చేసిన భూమి కాదు, ఇదైతే డైరెక్ట్ చెరువులో కబ్జా చేసి బిల్డింగ్ కట్టిన భూమి. ఇది ఎవరు మాట్లాడు? ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన భూమి ఎవడు మాట్లాడు? అక్కడ నోటీసు లేవు, అది కేవలం వ్యవసాయం చేస్తున్నారు, అది కొన్న భూమి, అది రిజిస్ట్రేషన్ అయిన భూమి, దాని మీద మాత్రం మాట్లాడతారు. అంటే మనకు కావాల్సిన వాడి విషయంలో ఒక రకంగా, మనకు వ్యతిరేకమైన వాడి విషయంలో ఇంకో రకంగా. దీని మీద మీకు కామెంట్ చేయండి.